వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ పరిధిలోని మురుగు డ్రైన్లపై ప్రజలు ఎటువంటి ఆక్రమణలకు పాల్పడరాదని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. పట్టణ 22వ వార్డులో ఆమె పర్యటించి శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. సైడ్ డ్రైన్లు ఆక్రమణలకు గురి కావడం వలన మురుగునీటి పారుదలకు షీల్డ్ తొలగించేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని, ప్రజలు స్వచ్ఛందంగా అటువంటి ఆక్రమణలను తొలగించాలని ఆమె పిలుపునిచ్చారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని చైర్పర్సన్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందుకే 22వ వార్డుకి రావటం జరిగింది. అందులో భాగంగా శానిటేషన్ అనేది మీ అందరు తెలిసిందే. ఈ ఇంటి ముందల ఎవరికి వాళ్ళు బండలు వేసుకుంటానా ఆ సిల్ట్ అనేది అక్కడ ఆగిపోతుంది. దానికి తోడుగా ఈ కాలువ మీదే ఈ షాపులు కానివ్వండి, ఇలా బాత్రూమ్స్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేయడం జరిగింది, వాళ్ళు చేసుకుంటం జరిగింది. అందువల్ల ఆ సిల్ట్ అనేది అక్కడ ఎటు పోకుండా ఆ మురుగంతా అక్కడ ఆగిపోయి విపరీతంగా దోమలు పెరిగిపోయినాయి. దానివల్ల మీ అందరికీ తెలిసింది దోమల వల్ల ఎంత అనారోగ్యం పాలవుతున్నామో మనందరికీ తెలిసిందే. దయచేసి ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వస్తేనే మన శానిటేషన్ అనేది కూడా మెరుగుపడిద్ది. కాబట్టి ప్రజలందరికీ చెప్పేదంటే ఏదైనా వేస్ట్ వ్యర్థాలు కానివ్వండి అవి తప్పకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. అలానే ఈ కాలువ మీద బండలు పరిచేటప్పుడు మాకు తీసే విధంగా ఉంచాలని కోరుతున్నాను. ఈ నెల 7వ తేదీ ఐతానగర్లోని NSSM హై స్కూల్ నందు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను గురువారం ప్రారంభించారు. ఇందులో భాగంగా 300 మంది విద్యార్థులతో MPTM ఆకృతిని చిత్రకళ ఉపాధ్యాయులు బెల్లంకొండ వెంకట్ రూపకల్పన చేశారు. PE శ్రీనివాసరావు సహకారం అందించగా ఇన్ఛార్జ్ HM S సునీల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి ఐకమత్యంగా భారత్ మాతాకి జై అని నినదించారు. 7వ తేదీన జరిగే సమావేశంలో ఆడవారికి ముగ్గుల పోటీలు, మగవారికి టక్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కలిసి శుభదిన భోజన కార్యక్రమం ఉంటుందని, ప్రభుత్వ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ HM సునీల్ తెలిపారు. కార్యక్రమంలో ప్రసాద్, నవీన్, ప్రేమ్, మనోజ్, విజయసింహ, రెహమాన్ ఖాన్, జాన్వి, బాలమ్మ, కరీముల్లా, విజయలక్ష్మి, సంపూర్ణ, వెంకటరమణ, SMC చైర్మన్ గాలి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అది స్టూడెంట్స్ ఆకృతితో ఫార్మేషన్ చేసి 300 మంది విద్యార్థులతో స్కూల్లో ఫార్మేషన్ చేయడం జరుగుతుంది. అలాగే రేపు 7వ తారీఖున ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఈ స్కూల్కి రావాల్సిందిగా ప్రార్థన. మరి మీ విద్యార్థుల ప్రగతి, విద్యార్థులు ఏ అభ్యాసం కృత్యాల్లో వాటిలో ఏ టాలెంట్ ఉందో మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూడగలుగుతారు. అలాగే పేరెంట్స్ అందరూ కూడా పిల్లల యొక్క ఆరోగ్య విషయాల దగ్గర నుంచి, పిల్లల యొక్క చదువు దగ్గర నుంచి అదర్ యాక్టివిటీస్లో దేంటో ఉన్నారు. ఇట్లా ప్రతి ఒక్క విద్యార్థి కూడా వీళ్ళని షైనప్ చేస్తూ ఈ స్కూల్కి ఒక మంచి పేరుగా, ఒక రోల్ మోడల్గా ఉండే విధంగా మరి మా HMs కానీ స్టాఫ్ కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే పేరెంట్స్ విద్యా కమిటీ చైర్మన్ కానీ వీళ్ళంతా కూడా రేపు ఇంక 7వ తారీఖు ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇక్కడికి వచ్చి విద్యార్థి యొక్క భవిష్యత్తు కోసం ఒక పేరెంట్, ఒక టీచర్, ఒక స్టూడెంట్ ఈ ట్రయాంగిల్ అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో పిల్లల యొక్క సమాజంలో ఒక మంచి అభివృద్ధికి వెళ్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద సుమారు 3.24 కోట్ల విలువైన ఎర్రచందనం దొంగలను బుధవారం రాత్రి మంగళగిరి గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరి రూరల్ CA శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం తమకు అందిన సమాచారం మేరకు కాజా టోల్ ప్లాజా వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక లారీలో A4 కాగితాల బండిల్స్ మధ్యలో ఈ ఎర్రచందనం దొంగలను పెట్టి రవాణా చేస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నామని,
49 దుంగలు ఉన్నాయని, ఒక్కొక్కటి సుమారు 15 నుండి 50 కిలోల వరకు బరువు ఉన్నట్లు గుర్తించామన్నారు. చెన్నై నుండి అస్సాంలోని గౌహతి ద్వారా చైనాకు వీటిని ఎగుమతి చేస్తున్నారని ప్రాథమిక సమాచారం వివరించారు. లారీ డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు కూడా తమిళనాడుకు చెందినవారుగా గుర్తించామన్నారు. ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు మా గుంటూరు జిల్లా ఎస్పీ గారు మరియు మంగళగిరి డిఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మేరకు మా మంగళగిరి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ షాపు సారథ్యంలో ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు కాజా టోల్ గేట్ వద్ద వెహికల్ చెకింగ్లో భాగంగా ఏదైతే మనకి రాబడిన సమాచారం మేరకు అక్కడ వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా అక్కడ ఒక వాహనము అనుమానాస్పదంగా దాన్ని చెక్ చేయటం జరిగింది. ఆ వాహనంలో మొత్తం కూడా పేపర్ బండిల్స్, ఏదైతే A4 సైజు పేపర్ బండిల్స్ మొత్తం లోడ్ చేయబడి ఉన్నాయి. దాంట్లో మధ్య భాగంలో పైన మొత్తము కూడా ఈ పేపర్ బండిల్స్ వేసి మధ్యలో కొన్ని లాగ్స్, రెడ్ శాండిల్ లాగ్స్ దాంట్లో లోడ్ చేయబడి ఉన్నవి. అవన్నీ కూడా రెడ్ శాండిల్గా మేము గుర్తించి వాటిని తర్వాత తరలించి అక్కడ క్రమంలో మన పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాటిని కూడా కౌంట్ చేయటం కానీ, వాటి వెయిట్లు కానీ, వాటి యొక్క లెంగ్త్లు కానీ ఇవన్నీ కూడా మన మీడియేటర్ సమక్షంలో అవన్నీ చేస్తాం జరుగుతూ ఉంది. అది ఇంకా దాంట్లో ప్రాసెస్లో ఉంది, ఇక కంప్లీట్ కాలేదు. కానీ ఈ సమాచారము మనం అక్కడ వెహికల్ చెకింగ్లో భాగంగా చెక్ చేస్తూ ఉన్నప్పుడు ముద్దాయి అక్కడ మనకు కొంచెం అబ్స్కాండింగ్ కావటం జరిగింది. వెహికల్ని వదిలేసి తర్వాత లాగ్స్ మొత్తం వెయిట్ చేస్తే సుమారుగా అవి 49 లాగ్స్ ఉన్నాయి. డిఫరెంట్ వెయిట్స్తో ఉన్నాయి. ఓవరాల్గా టోటల్ వెయిట్ వచ్చేసి 1201 kg ఇక దాన్ని మేము లెక్కించడం జరిగింది. తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పట్టణ ఆర్ఆర్ నగర్ నుండి సీఎం కాలనీకి వెళ్లే రహదారిలో 40 సంవత్సరాలుగా లేని రోడ్డును నిర్మించినందుకు కూటమి నాయకులు మనోహర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎంతమంది నాయకులు వచ్చినా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టలేని సందర్భంలో నేడు మంత్రి నాదెండ్ల మనోహర్ రోడ్డును నిర్మించడం పట్ల కాలనీ వాసులు హర్షం వెలిబుచ్చారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. రావి రవీంద్రనాథ్ కాలనీలో సంబంధించినటువంటి ఒక రోడ్డు సమస్యని మన నాదెండ్ల మనోహర్ గారు మనకి ప్రచార నిమిత్తం మన కాలనీలోకి వచ్చినప్పుడు మేము వారికి విన్నవించడం జరిగింది. సార్, మాకు ఇట్లా రోడ్డు బాగా ఇబ్బందిగా ఉంది, దాని యొక్క సమస్యను మీరు పరిష్కరించాలని మా కోరికను ఆయన సానుకూలంగా స్పందించి వారి అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే మాకు ఇటువంటి సత్వరంగా రోడ్డు పరిష్కారంగా చేసి మా అందరి యొక్క మంచిని ఆస్వాదించారు ఆయన. అట్లాంటి నాయకుడు మాకు దొరకడం మంచిగా గర్వకారణంగా మాకు. అట్లాగే ఇప్పుడు ప్రజలందరికీ సంబంధించి సీఎం కాలనీ కానీ, రవీంద్రనాథ్ కాలనీ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఈ యొక్క రోడ్డు నిర్మాణం బాగా చాలా మాకు మంచి జరుగుతుంది. ఈ రోడ్డు యొక్క నిర్మాణం గురించి చాలా ఏళ్ల నుంచి మేము చాలా నాయకుల్ని మనం అడగడం జరిగింది. మరి మన నాయకుడు ఇట్లా మనం అడిగిన తర్వాత ఎమ్మటే అధికారంలోకి వచ్చింది, ఎమ్మటే 6 నెలల్లో నేను మీ వెంట నేను ఉన్నాను అంటూ మా యొక్క సమస్యలు పరిష్కరించడం జరిగింది. ఎన్నో ఏళ్ళగా ఇక్కడ ఉన్న ఈ రోడ్డు సమస్యని రోడ్డు సమస్యని నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎమ్మటే ఆయన స్పందించి ఎలక్షన్ అయిపోగానే గెలిచిన 6 నెలల్లోనే రోడ్డు చేపిస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఈరోజు ఈ రోడ్డు ఎమ్మటే వేయించడం జరిగింది. ఈ రోడ్డు వల్ల ఇక్కడ SC/ST హాస్టల్ నుంచి పిల్లలు, రోజు ముసలు, వృద్ధులు ఎంతోమంది ఈ రోడ్డులో నుంచి వెళ్ళాలి. వర్షం వస్తే ఈ రోడ్డు గుంటలమయం అయిపోయింది. ఈ గుంటలమయం నుంచి రోడ్లో దాటాలంటే పిల్లలు కానీ వీళ్ళు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. ఎమ్మటే మా సార్కి చెప్పగానే మనోహర్ గారు స్పందించి వీళ్ళ సమస్య తీర్చడం జరిగింది. ఈ ఒక్క రోడ్డు అని కాదు, పెదరావూరు నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డు, విజయవాడ వెళ్తానికి ప్రధాన రహదారి కానీ ఏదైనా ఇప్పుడు తెనాల్లో ఉన్న రోడ్లన్నీ
మొత్తం మనోహర్ గారు వచ్చిన కాడి నుంచి మొత్తం రోడ్లన్నీ బాగు చేయడం జరుగుతుంది. మాది 23వ వార్డు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయన్ల మనోహర్ గారు మా వార్డుకు ఇచ్చేసినప్పుడు మా సమస్యలను అడగటం జరిగింది. దానికి మేము రవీంద్రనాథ్ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ లోపలికి వెళ్ళడానికి ప్రధాన సమస్యగా మారినటువంటి రహదారిని ఎంత సాధ్యమైతే అంత తొందరగా వేయాలని చెప్పి సార్కి మేము విన్నవించుకోవడం జరిగింది. గెలిపించిన 6 నెలల్లోకి మీకు ఈ రోడ్డు వేసే బాధ్యత నాదని చెప్పి సార్ ఆ రోజు మాకు మాట ఇచ్చారు. మాట ఇచ్చినట్లుగానే 6 నెలల్లోపే మాకు ఈ రహదారి నిర్మాణం పూర్తి చేసి మా కాలనీ వాసుల కష్టాలు తీర్చారు. దానికి నాయన్ల మనోహర్ గారికి మేము అందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెనాలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రహదారుల మరమ్మతులు అన్నీ కూడా వెనువెంటనే చేస్తూ ఉన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో అధికారుల నిర్లక్ష్యంతో లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరుగుతుంది. తెనాలి సుల్తానాబాద్లోని వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది అలసత్వంతో వైద్యశాలలో కాలపరిమితి ముగిసిన విలువైన మందులు, ఇంజెక్షన్లను వైద్యశాల ప్రాంగణంలో సిబ్బంది తగలబెట్టారు. వాటి నుండి వచ్చే పొగ విషవాయువుగా మారి సమీపంలో నివాసం ఉంటున్న వారికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. దీనిపై వైద్య అధికారిని వివరణ కోరగా వివరణ ఇచ్చేందుకు అధికారి నిరాకరించారు. ఇదిలా ఉండగా దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి పేదల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు ప్రజలకు అందుబాటులోనే వైద్యశాలలు నిర్మిస్తే అందులో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మాత్రం అలసత్వం వ్యవహరించడంతో ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వైద్యశాల పరిమితికి మించి మందులు నిల్వ ఉంచడంతో కాలపరిమితి చెల్లేంత వరకు వాటిని డాక్టర్లు కూడా పట్టించుకోకపోవడంతో చివరికి మందులను అగ్గిపాలు డాక్టర్లు చేస్తున్నారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శుక్రవారం నుండి తెనాలి మండలంలో జరగనున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలి. తహసీల్దార్ గోపాలకృష్ణ సూచన. తెనాలి పట్టణంలో జరుగుతున్న రీసర్వే కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషణ విజ్ఞప్తి. వేమూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్ మరియు పార్థసారథి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.